వారి కోసమే ఈ కొత్త జైళ్లు. విధేయులుగా ఉండని వారిపై కఠిన చర్యలు తప్పవు. జిన్పింగ్ సంచలన నిర్ణయం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశవ్యాప్తంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చైనాలో 200 కొత్త జైళ్లను నిర్మించారు. CNN వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ జైళ్ల నిర్మాణం ప్రభుత్వానికి మరియు కమ్యూనిస్టు పార్టీకి విధేయత చూపని వారిని కఠినంగా శిక్షేందుకు అని తెలుస్తోంది. అవినీతి ఆరోపణల పేరిట వేట కొనసాగుతుండగా దృష్టి సారించిన వారిలో వ్యాపారవేత్తలు, స్కూళ్లు, ఆసుపత్రుల యజమానులు, వివిధ రంగాల నిపుణులు కూడా ఉండడం గమనార్హం. విశ్వాసాన్ని పాటించని వారిని బలవంతంగా నియంత్రించేందుకు జైళ్ల నిర్మాణం చేయించారని ఈ కథనం వెల్లడించింది. జిన్పింగ్ చర్యలు అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమనే విమర్శలకు దారితీస్తున్నాయి. చైనా పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ముదురుతుండగా జైళ్ల నిర్మాణ వార్త వైరల్ అవుతోంది. ఇది నియంత్రణ లేక భయానికి పరాకాష్ట అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వారి కోసమే ఈ కొత్త జైళ్లు. విధేయులుగా ఉండని వారిపై కఠిన చర్యలు తప్పవు. జిన్పింగ్ సంచలన నిర్ణయం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దేశవ్యాప్తంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చైనాలో 200 కొత్త జైళ్లను నిర్మించారు. CNN వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ జైళ్ల నిర్మాణం ప్రభుత్వానికి మరియు కమ్యూనిస్టు పార్టీకి విధేయత చూపని వారిని కఠినంగా శిక్షేందుకు అని తెలుస్తోంది. అవినీతి ఆరోపణల పేరిట వేట కొనసాగుతుండగా దృష్టి సారించిన వారిలో వ్యాపారవేత్తలు, స్కూళ్లు, ఆసుపత్రుల యజమానులు, వివిధ రంగాల నిపుణులు కూడా ఉండడం గమనార్హం. విశ్వాసాన్ని పాటించని వారిని బలవంతంగా నియంత్రించేందుకు జైళ్ల నిర్మాణం చేయించారని ఈ కథనం వెల్లడించింది. జిన్పింగ్ చర్యలు అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమనే విమర్శలకు దారితీస్తున్నాయి. చైనా పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ముదురుతుండగా జైళ్ల నిర్మాణ వార్త వైరల్ అవుతోంది. ఇది నియంత్రణ లేక భయానికి పరాకాష్ట అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.